మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో రెవెన్యూ అధికారులు గుడిసెలను తొలగిస్తున్నారు. 3 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమ గుడిసెలు తొలగించడం అన్యాయమని పేదలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలు తొలగించడం ఆపాలంటున్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో రెవెన్యూ అధికారులు గుడిసెలు తొలగిస్తున్నారు. 3 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమ గుడిసెలు తొలగించడం అన్యాయమని పేదలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలు తొలగించడం ఆపాలంటున్నారు. కాకుండా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా నేను గెలిస్తే మీకు గుడిసెలు ఇస్తా, గెలిచినాక ఏం చేసినావు? నువ్వు దిగి వచ్చి మాకు గుడిసెలు ఇస్తావా, పట్టాలు ఇస్తావా? నువ్వు ఇచ్చేంత వరకు మేము పోము, చావోరేవో నీతో తెలుసుకుంటాం. పిల్ల జల్ల అందరం ఇక్కడే ఉండము. పోయిన ఎమ్మెల్యే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. అదే ప్రకారంగా కాకుండా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా నేను గెలిస్తే మీకు గుడిసెలు ఇస్తా, గెలిచినాక ఏం చేసినావు? నువ్వు దిగి వచ్చి మాకు గుడిసెలు ఇస్తావా, పట్టాలు ఇస్తావా? నువ్వు ఇచ్చేంత వరకు మేము పోము, చావోరేవో నీతో తెలుసుకుంటాం. పిల్ల జల్ల అందరం ఇక్కడే ఉండము. మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో రెవెన్యూ అధికారులు గుడిసెలను తొలగిస్తున్నారు. 3 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమ గుడిసెలు తొలగించడం అన్యాయమని పేదలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుడిసెలు తొలగించడం ఆపాలి అంటున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, వాళ్ళు ఏం చెప్తున్నారు? 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం అంటున్నారు కదా, సో దీనికి సంబంధించి అధికారుల వర్షన్ ఏంటి, ప్రజల వర్షన్ ఏంటి? ఇలా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని సర్వే నెంబర్ 255 ఇది ప్రభుత్వ భూమిగా నిరుపేదలు చాలా మంది గుడిసెలు వేసుకోవడం జరిగింది. 3 ఏళ్ల క్రితం నుంచి ఆ ప్రాంతంలో 100 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అకస్మాత్తుగా ఈ రోజు ఉదయం రెవెన్యూ అధికారులు, తర్వాత పోలీసులు, మున్సిపాలిటీ ముగ్గురు కలిసి గుడిసెలను తీసేసేందుకు రావడం జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి ఆందోళన నిర్వహించారు. గుడిసెవాసులందరూ కూడా తమ దగ్గర పెట్రోల్ బాటిళ్లతోని పోసుకొని నిప్పండించుకుంటామని చెప్పి బెదిరించడంతోని పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయినా కూడా వినకుండా రాత్రి సమయంలో పోలీస్ బలగాలతో రెవెన్యూ అధికారులు వచ్చేసి కూల్చేస్తున్నారని చెప్పేసి గుడిసెవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇట్లా అడ్డుకున్నందుకు చాలా మంది మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలుకు కూడా పంపించినట్టుగా గుడిసెవాసులు అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరోపక్క మాజీ ప్రజాప్రతినిధి 100 ఎకరాల్లో భూమి కబ్జా చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదని చెప్పేసి గుడిసెవాసులందరూ కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళని సంధానించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే క్యాంప్ అధికారులను ఉపయోగిస్తామని చెప్పేసి గుడిసెవాసులు హెచ్చరించడంతో వారితో అయితే చర్చలు జరుపుతారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు జరుపుతున్నారు. మరోసారి దీని మీద భూభారతి పట్టా ఇప్పుడే పోర్టల్ అందుబాటులోకి రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత తాము పరిశీలించి ఇళ్ల స్థలాల గురించి న్యాయం చేస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే గుడిసెవాసులు అందరూ కూడా ఆందోళన విరమించి వెయిట్ చేస్తున్నారు. రైట్, ఇప్పుడు ఇంకా తొలగింపు కొనసాగుతోందా? ప్రజలు మరి పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకుని అక్కడ ఉన్నారు కదా, ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? వాళ్ళ పని వాళ్లే కొనసాగిస్తున్నారా? వారించడం అయితే జరిగింది. తాము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గుడిసెవాసులు బెదిరించడానికి పోలీసులు అయితే వెనక్కి తగ్గడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ గుడిసెలు అలా ఉన్నాయి, ఎక్కడున్న పరిస్థితి అట్లా ఉంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు గుడిసెవాసులు మాత్రం ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళ సాధ్యం కాకపోతే రాత్రి సమయంలో వచ్చి కూలగొట్టే అవకాశం ఉండడంతో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అయి సమావేశం అయితే అయింది. ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి అనిల్ అక్కడ? 100 కుటుంబాలు అయితే గుడిసెలు వేసుకున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు ఈ ప్రాంతంలో 30 ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.